గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ 3Dలో చూశాను అండ్ డబ్బింగ్ అనేది ఇట్స్ బాగానే ఉంది. అండ్ 3D అనేది మీరు దేంట్లో చూడన్న విషయానికి వచ్చేస్తే 3D పెద్దగా ఏం అనిపించలేదు. సో మీరు నార్మల్ది మీరు ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఓవర్ ది బిగ్ స్క్రీన్ మంచి క్వాలిటీ ఉన్న థియేటర్కి అయితే వెళ్ళండి, దట్ విల్ బి గుడ్ ఫర్ యూ. అండ్ ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే హ్యాలో ఎర్త్ నుంచి సిగ్నల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అసలు అవి ఎందుకు వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారు? అండ్ ఇంకా మన కాంగ్, గాడ్జిల్లా, షీము, స్కార్ కింగ్ అసలు వీళ్ళకి కావాలేంటి, ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ అన్ వన్ టైమ్ వాచబుల్ మూవీ భయ్య. అన్ఫార్చునేట్లీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కొంచెం సినిమాటిక్ లిబర్టీ కొంచెం ఎక్కువైంది. సో అన్ని డిస్కస్ చేద్దాం, A to Z పింక్ పాయింట్గా మీకు చెప్పేస్తారు, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మనం కంప్యూటర్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్ కొత్తగా వచ్చుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్ అండ్ నోటిఫికేషన్ బిల్ 100% ఆన్లో పెట్టుకోండి. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్, బిగినింగ్ మనకి మన కాంగ్ వరల్డ్తో స్టార్ట్ చేస్తారనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి మంచి యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి మన కాంగ్కి, గాడ్జిల్లాకి. అట్లాగే టెక్నాలజీ పరంగా అండ్ వరల్డ్స్ పరంగా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. అంతటిని కూడా ప్రాపర్గా సెట్ చేసుకుంటారు. అండ్ దాంతోపాటు స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మన బుల్ కాంగ్ ఉన్నాడు చూసారు, అమ్మ దీనమ్మ మీరు అబ్బా ఈ రకంగా వాడేస్తారేంట్రా బాబు అనిపించింది. సో ఫైట్ సీక్వెన్స్లో చాలా బాగా వాడుకుంటారనమాట. అది మనం ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయం, అది బల్లే ఉండి ఇది ఫస్ట్ హాఫ్లో జరిగే ఫైట్ సీక్వెన్స్. అలాగే మీకు ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా సెట్ చేసుకుంటారు, దట్ వాజ్ ఓకే అనిపించింది. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్ మ్యాన్, బిగినింగ్ మీకు ఒక మంచి హై రేంజ్లో స్టార్ట్ చేస్తారనమాట మన స్కార్ కింగ్తో. స్కార్ కింగ్ సామ్రాజ్యంలో జరిగే ఆ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది మూవీకి వన్ ఆఫ్ ది హైలైట్ అండ్ ది బెస్ట్ వన్ మ్యాన్, మామూలుగా ఉండదు, టాప్ నోట్స్ అనమాట. అండ్ లేటర్ మనకి మంచి మంచి ప్రొసీడింగ్స్ వస్తూ ఉంటాయి, మంచి మంచి యాక్షన్ బ్లాక్స్ కూడా పడుతూ ఉంటాయి ఇది అందరి కాంబినేషన్లో. బట్ మనకి కొంచెం కన్వీనియన్స్ అనేది ఏది కావాలన్నా వచ్చేస్తూ ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీ అనేది కొంచెం ఎక్కువైందనమాట. నో ఎమోషనల్ కనెక్ట్. టైటాన్స్లో వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి బాగానే చూపిస్తారు, ఎమోషన్స్ అనేవి. నేను చెప్పేది హ్యూమన్స్ అనమాట, ఎమోషనల్ కనెక్ట్ ఏమాత్రం ఉండదు. అండ్ దాంతోపాటు మన కాంగ్కి చేతికి దెబ్బ తగిలింది, ఇది మనకి ట్రయల్లో చూపించేశారు. ఆ మెకానికల్ హ్యాండ్ వచ్చేది ఉండి చూశారు, ఏంట్రా ఇంత ఈజీగా వచ్చేస్తుంది అనిపించింది నాకైతే. అండ్ ఇది మాత్రమే కాదు, వాళ్ళకి హెల్ప్ కూడా అనమాట. సో ఇలాగ మనకి కొంచెం కన్వీనియన్స్గా వాళ్ళకి కావాల్సినవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, మీకు చెప్పే కదా మంచి మంచి యాక్షన్ బాక్స్ వస్తుంటాయని చెప్పి సెకండ్ హాఫ్లో. అండ్ క్లైమాక్స్లో ఇంకా భూమి మీద అంతా టైటాన్స్ కొట్టుకుంటూ ఉంటారు కదా, సో ఇదంతా కూడా బాగానే ఉండిద్ది. కానీ మనకి ఇంకా అట్ ది ఎండ్ ఆఫ్ ది పాయింట్ మనకి కొంచెం వన్ సైడ్ అయిపోతూ మనందరం కూడా స్కార్ కింగ్ సామ్రాజ్యంలో ఒక మంచి ఫైట్ జరిగింది కదా కాంగ్కి, స్కార్ కింగ్కి. సో అది హై లెవెల్ ఆఫ్ ఫైట్ సీక్వెన్స్ మనం క్లైమాక్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. అంటే మనకి ఆ రేంజ్ ఆఫ్ హైలో అయితే ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ గాడ్జిల్లా, కాంగ్, షీము ముగ్గురు కలిసి చేత కొడుతూ ఉంటారు గట్టిగా. కానీ మనకి అది కొంచెం వన్ సైడ్గా అయిపోతుంది అనమాట. సో తన పొటెన్షియల్ని ప్రాణం పోయేదాకా కూడా తను ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడు కదా స్కార్ కింగ్ ఆ పేరుకి, ఆ వైబ్రేషన్కి అప్పుడు మనకి ఆ కిక్ వస్తుంది అనమాట. వాళ్ళు అది కొంచెం మెయింటైన్ చేస్తుంటే ఒక మంచి సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చేసాను ఈ సెకండ్ హాఫ్తో. బట్ అది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది అనమాట. సో అది విషయం అయితే. కానీ మీకు ఈ ఫైట్ సీక్వెన్స్లో ప్రతి ఒక్క టైటాన్కి మంచి మంచి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఆఖరికి చిన్న కాంగ్ బుల్లుడికి కూడా మంచి ఎలివేషన్స్ అయితే పడ్డాయి. అండ్ ఇంకా సినిమా అంతా అయిపోయిన తర్వాత ది మంచి ఫ్రేమ్ అబ్బా, క్లైమాక్స్లో కొంచెం అది మెయింటైన్ చేయొచ్చుగా, బాగుంది అది స్కార్ కింగ్ని. ఓకే రైట్, సో అది విషయం అయితే. సో that is my experience on Godzilla X Kong The New Empire, and this one goes for the absolutely a silver star man and absolutely a one time watchable movie. Coming to the performances, మనుషులు అందరిది అయితే ఇట్ వాజ్ డీసెంట్ అనిపించింది. అండ్ టైటాన్స్ అయితే గాడ్జిల్లా మోతుడు కాబట్టి ఫేస్లో ఏం పలకట్లేదు. అండ్ కానీ కాంగ్ది బుల్ కాంగ్, ఇది మాత్రం బుల్ కాంగ్ అయితే లిటరల్లీ తన కళ్ళల్లో ఆ పెయిన్ చాలా స్పష్టంగా చూపించారు, తన భయపెట్టడం ఆ భయం అంతా కూడా చాలా బాగా చూపించారు. అండ్ కాంగ్ కూడా అంత ఈక్వల్గా చూపించారు అనమాట. అండ్ షీము అయితే పాపం వాడు కూడా ముద్దుడే, ఏం కనిపించట్లా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏవి కూడా. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నట్టుగా ఉందన్నమాట. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, విఎఫ్ఎక్స్, సీజీ వర్క్ అంతా కూడా బాగానే మెయింటైన్ చేశారు. క్వాలిటీ పరంగా అయితే ఇబ్బందికరంగా లేదు, బాగానే మెయింటైన్ చేశారు. సో అది దాట్స్ రివ్యూ ఆన్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. Subscribe if you enjoyed it, and I'll catch you on the next one.